హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చేసిందయ్యా ఫీలింగ్స్. మరి ఎట్టా ఉండయ్యా, ఎట్టా అనిపించిందయ్యా, మీకు వచ్చుండాయా ఫీలింగ్స్ సాంగ్ విన్నాక? సో ఓవరాల్గా సాంగ్ గురించి ఎలా ఉందని ఒక్క ముక్కలో చెప్పాలంటే, నాకైతే పర్సనల్గా యావరేజ్ అనిపించింది భయ్య సాంగ్. అంటే ఎందుకు యావరేజ్ అనిపించిందో కూడా నేనైతే చెప్తాను. సో మనకైతే ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాము, అది కూడా మొబైల్లో విన్నాం కాబట్టి మొబైల్లో అయితే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు సాంగ్ అయితే. సో రేపు థియేటర్లో అయితే ఖచ్చితంగా ఈ సాంగ్ హై ఇంపాక్ట్ ఉండబోతుంది. బీసీ సెంటర్లో మాస్ ఆడియన్స్కి అయితే ఫుల్ స్టఫ్ ఇవ్వబోతుంది ఈ సాంగ్. తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఈ సాంగ్ ఇంకా మంచి హైప్, మంచి క్రేజ్ అయితే ఉంటుంది ఈ సాంగ్ పైన పక్క. థియేటర్లో అయితే మంచి మంచి మాస్ ఆడియన్స్కి అయితే ఎంటర్టైన్ చేస్తుంది. తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా బయటకు వచ్చాక ఇంకా బాగా ఫేమస్ అవుతుంది ఈ సాంగ్ పక్క. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది డిఎస్పి మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే యావరేజ్గానే అనిపించింది. చెప్పాను కదా, థియేటర్స్లో అయితే ఫుల్ఫిల్ చేస్తుంది పక్కా సాంగ్. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కొరియోగ్రఫీ కూడా అంతలా అనిపించింది, కానీ మరీ అంత బాగా అనిపించలేదు. మేబీ థియేటర్లో అయితే ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది మనము సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది, కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. తర్వాత ఆ సాంగ్ కోసం వేసిన సెట్స్ మంచి కలర్ఫుల్గా అనిపించాయి. మన అల్లు అర్జున్ అన్న గెటప్స్ చూసుకున్నా, మన రష్మిక మందన గెటప్స్ చూసుకున్నా కానీ మంచి స్పైసీగా, మంచి హాట్గానే ఉన్నాయి. మంచి ఒక కమర్షియల్ సాంగ్ చాలా రోజుల తర్వాత పడిందిరా మన తెలుగు సినిమాలో, మన పాన్ ఇండియా వైడ్గా ఒక మంచి కమర్షియల్ సాంగ్ పడింది అంటే ఇది ఈ సాంగే అని చెప్పాలి. సాంగ్ అయితే యావరేజ్, థియేటర్స్లో అయితే ఫుల్ మారుద్ది. ఖచ్చితంగా థియేటర్స్లో సాంగ్ అయితే ఎంటర్టైన్ చేస్తుంది. ఇక అంతకు మించి చెప్పదగింది సాంగ్ గురించి ఏమీ లేదు. మరి మీకు ఎలా అనిపించింది? యావరేజా, బ్లాక్ బస్టరా, నచ్చలేదా, పరమ చెత్తనా, ఏదో ఒకటి చెప్పేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. ఇది నా సాంగ్ రివ్యూ. వచ్చుండాయా ఫీలింగ్స్ మరి మీకు?